ఈ జడకాపు చూడండి ఏ విధంగా వస్తూ ఉందో. ఒక్క చెట్టనే కాదు, దాదాపు ఒక్కొక్క చెట్టుకి ఈ విధంగా 2, 3 ఆ విధంగా జంట కాపు, దాంతోపాటు చిక్కటి దగ్గర కాపు అనమాట. ఒక్కసారి ఈ పైన ఈ కొమ్మ చూడండి ఏ విధంగా అయితే ఉందో. చూడొచ్చు ఏ విధంగా కనపడతా ఉందో, ఇంత చిక్కటి కాపు. అదేవిధంగా ఇది ఒకటే చెట్టు, ఒక చెట్టు ఒక్కసారి ఈ చెట్టు చూడండి, కింద తాళనేది కూడా చాలా తక్కువ అండి. ఈ చెట్లు లేకుండా ఒకసారి మొత్తం కొమ్మలు ఇరిగిపోతూ ఉన్నాయి. ప్యూర్ తేజ రకంలో ఇది దాదాపు ఇందులో మనకి మేజర్గా నల్లిని తట్టుకునే వెరైటీ ఇది. మీరు ఇందులో తామర పురుగు సమస్య కూడా లేదు. చూడొచ్చు ఏ విధంగా అయితే ఉందో. ఇవాళ ఫిబ్రవరి నెలలో కూడా ఇంతటి చిక్కటి కాపు, ఇంత రెడ్డిష్, అదేవిధంగా కాయ సైజు, దాంతోపాటు కాపు అనేది చాలా చిక్కదనం ఉంది. చూడొచ్చు ఎలాంటి వైరస్ సమస్య కానీ నల్లి సమస్య కానీ లేకుండా దాదాపు ఒక్క చెట్టుకి 2 నుండి 3 కేజీల కాయలు అయితే ఉన్నాయి. దాంతోపాటు నల్లి సమస్య అనేది లేదనమాట. అదేవిధంగా పైన ఈ పిందెలు చూడొచ్చు ఏ విధంగా వస్తూ ఉన్నాయో, పూత కూడా ఏ విధంగా వస్తుందో చూడొచ్చు. పైన పిందెలు కూడా చూడొచ్చు. వచ్చే ప్రతి ఒక్క పూత కూడా మనకి పిందెగా మారుతూ ఉంది. సూదులు లెక్క పిందెలు కనబడతా ఉన్నాయి చూడండి. ఈ కాయ క్వాలిటీ కూడా చూడొచ్చు ఏ విధంగా అయితే ఉందో. ప్యూర్ తేజ రకంలో ఇంత చిక్కటి కాపు, అదేవిధంగా దగ్గరగా వస్తూ ఉన్న ఈ జడ కాపును చూడండి ఏ విధంగా కనబడతా ఉందో. ప్యూర్ తేజ రకంలో 2026లో నూతనంగా వచ్చిన కొత్త హైబ్రిడ్ అండి ఇదైతే. మీకు ఆల్రెడీ వీడియోస్లలో అయితే చూపెట్టడం అయితే జరుగుతూ ఉంది. ఒక్క ఫీల్డ్ని మించి మరొక ఫీల్డ్ అయితే కనబడతా ఉంది. చూడండి కాయ కూడా ఏ విధంగా కనబడతా ఉందో, ప్యూర్ రెడ్డిష్ కలరు. సో చూస్తూ ఉన్నారు కదండి, ఇంత చిక్కటి కాపు. అదేవిధంగా ఇది నేల కూడా మనకి ఉసుక నేలే కావచ్చు, ఉసుక నేలే ఉంది. చూడొచ్చు మీరు కింద కూడా పెద్ద గట్టి భూమి కూడా కాదనమాట. నేల స్వభావం కూడా ఉసుక నేలే ఇది. అదేవిధంగా కాపు కూడా బాగా చిక్కదనం ఉంది. అదేవిధంగా వైరస్ సమస్య అనేది లేదు, నల్లి సమస్య అనేది లేదు. దాంతోపాటు బాగా చిక్కటి కాపు అనేది ఉందన్నమాట. వెరైటీ అయితే చాలా బాగుంది. అదేవిధంగా రైతు వచ్చేసి ఎలాంటి రకానైతే ఎంపిక చేసుకున్నారు అనేది కూడా మనము రైతన్న మాటల్లో పూర్తి స్థాయిలో సమాచారం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. పైన పచ్చికాయలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. దాంతోపాటు దగ్గర కాపు, అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్క పూత కూడా, పూతలో మనకి ఈ నల్ల తామర పురుగు సమస్య అనేది లేదు. చూస్తూ ఉన్నారు కదండి, మనకి తామర పురుగు సమస్య కూడా లేదు. అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్క పూతల్లో మనకి కాయగా మారుతూ ఉంది. రైతు నీళ్లు కడతా ఉన్నాడు. పూర్తి సమాచారం వచ్చేసి మనం ఫుల్ వీడియోలో అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తోట అయితే అసలు ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. కాపు అయితే బాగా చిక్కదనం ఉంది. ప్యూర్ తేజ రకంలో నల్లిని తట్టుకునే వెరైటీ.